మీ అందరికీ గుర్తుందా? మన చిన్నతనంలో మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు, తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ, మామయ్య ఇలా చాలామంది మనకి ఎన్నో కథలు చెప్పే ఉంటారు. అలాంటి కథలన్నీ మళ్ళీ మీకు వినాలనిపిస్తుందా? అదే పాత చమత్కారం, అదే పసందైన హాస్యంతో కొత్తగా మనం ఈ కథలను చెప్పుకుందాం. కాలానుగుణంగా మారుతున్న మన కథా చిత్రాలను హాస్యం, జ్ఞానం కలిపిన పరమానందయ్య శిష్యుల కథలను మనం తెలుసుకుందాం. ఇవి మనల్ని నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. ఇలాంటి కథలు మనం వినడం ద్వారా మనకి ఎంతో జ్ఞానము పెరుగుతుంది. అదే సమయంలో మనకి కావలసినంత హాస్యం అందుతుంది. మన తెలుగుతనం, మన సాంప్రదాయం మన కథల్లో ఎంతో ఉట్టిపడుతుంది. అలాంటి కథలన్నీ వినడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలు పెడదామా? మన నవ్వుల రథం పరమానందయ్య శిష్యుల కథల గురించి తెలుసుకుందాం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 12 మంది శిష్యులు, వారి విచిత్రమైన బుద్ధి, వారి సరదా తప్పిదాలు, అన్నింటికీ మించి వారి గురువు పరమానందయ్య గారి సహనం, హాస్యం, తెలివి ఇవన్నీ కలగలిపి ఉన్న ఏకైక కథ మన తెలుగు ప్రజలు ఎంతో ఆదరించిన కథ. ఒక అద్భుతమైన కథల మాలిక మన పరమానందయ్య శిష్యులు గారి కథలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్ ఆఫ్ ఫిజ్. ఈరోజు వీడియోలో మనం పరమానందయ్య గారి గురించి తెలుసుకుందాం. అలాగే శిష్యుల కోసం తెలుసుకుందాం. ఆ శిష్యులకి ఆ శాపం ఎలా వచ్చిందన్న విషయం కూడా తెలుసుకుందాం. మన తెలుగులో చిరకాలంగా ప్రచారంలో ఉన్న కథల మాలికలలో ఒకటి మన పరమానందయ్య శిష్యులు గారి కథలు. వినోదాత్మకంగా సాగే ఈ కథలలో ప్రధానాంశం అతి తెలివి తక్కువతనం గల శిష్యులు. ఈ తెలివి తక్కువతనం అనేది గొప్ప హాస్య సృష్టికి దోహదపడటం వల్లనే ఎవరైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే అరే వీడు పరమానందయ్య శిష్యుడిలా ఉన్నాడురా అనడం మనకు అనుభవంలో ఉన్నదే. ఈ కథలు కొద్దిపాటి తేడాలతో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రచారంలో ఉన్నాయి. పరమానందయ్య పరిచయం. గోదావరి నదీ తీరాన సుక్షేత్రమైన ఒకానొక అగ్రహారంలో సచ్చిదానందుల వారనే గురువరేణ్యులు నివసిస్తుండేవారు. ఆయన ధర్మపత్ని కాలం చేశాక ఇహలోక సుఖాల కంటే పరలోక చింతనమే గొప్ప, ఈ జన్మ సార్థకానికి హేతువు అని గుర్తించిన వారే సత్య, ధర్మ, శాంత, సహన సుగుణాలతో ఆ చుట్టుపక్కల ఉన్న 40 గ్రామ ప్రజలకు ధర్మబోధ చేస్తూ సచ్చిదానంద మఠాన్ని నెలకొల్పారు. గురువు గారిగా ఆ గ్రామ ప్రజలు ముక్త కంఠంతో సచ్చిదానందుల వారి మాట జవదాటక తమ ధర్మ సందేహాలను తీర్చుకుంటూ ఉండేవారు. ఆయన స్వయంగా ఆచరించి చూపిన వాటినే ఇతరులకు బోధిస్తూ గురు శబ్దానికి గొప్ప అర్హత కలిగించారు. సచ్చిదానంద గురువురేణ్యులు ఏకైక పుత్రరత్నమే మన పరమానందయ్య గారు. తల్లి లేని బిడ్డ అయినందున అధిక గారాభం చేస్తూ తల్లి తండ్రి తానే అయి పెంచి పెద్ద చేశారు సచ్చిదానందుల వారు. ఫలితంగా పరమానందయ్య పండిత పుత్రుడై వర్ధిల్లసాగాడు తప్ప అసలైన పాండిత్యం సంపాదించలేకపోయాడు. తండ్రి విద్వత్తులో 1000వ వంతు అయిన అబ్బని పరమానందయ్యకు తండ్రి సుగుణాలలో ఒక్కటి మాత్రం దక్కింది. అదే మంచితనంతో కూడిన అమాయకత్వం. దీనికి తోడు జాలి, భూతదయ, శాంతం, సహనం వంటి సోదర గుణాలు కూడా సహజంగానే అలవడ్డాయి. తండ్రి గారి పేరుతో పాటు గురు పరంపరంగా గురుపీఠాన్ని అలంకరించే భాగ్యం పరమానందయ్య గారికి తండ్రి గారి తదనంతరం దానికదే సంక్రమించింది. గురుపీఠార్హత గురించి ఎవరూ ప్రశ్నించే అవసరం రాలేదు. దానికి కారణం ఆ చుట్టుపక్కల 40 కోసులు దాకా గురువు కాదు కదా, కనీసం పురోహితుడైనా లేని ప్రాంతం అది. సచ్చిదానంద గురుదేవుల కాలం నుంచి చుట్టుపక్కల గ్రామస్తులు ఇచ్చే కానుకలతో హాయిగా కాలం గడిచిపోతూ ఉండేది ఆ గురుపీఠం. ఆ గురుపీఠం ధర్మ కార్యాచరణల్లో ముందుండేది. ఎవరికీ అన్నానికి లోటు లేని సుక్షేత్రం గనుక పీఠంలోని గురువరేణ్యులను తమకు తోచినప్పుడు తమ గ్రామంలో పర్యటించవలసిందిగా కోరి ధర్మ సూక్ష్మాలు చెప్పించుకోవడం, పురాణ కాలక్షేపాలు జరిపించుకోవడం, తమకు తోచిందేదో తృణమో పనమో గురువు గారికి సమర్పించడం ఆ గ్రామస్తులకు అలవాటు.
గృహంలో జరుగుబాటుకు ఇబ్బందిగా ఉన్నప్పుడు తన శిష్యులతో సహా ఆ గ్రామాలను సందర్శించడం అనేది కూడా ఒక ఆనవాయితీ మన సచ్చిదానందుల వారికి. అయితే సచ్చిదానందుల వారికి ఒకరిద్దరు శిష్యులకి మించలేరు. వారు కూడా ఆయన కాలం చేశాక తాము నేర్చుకోవడానికి ఇంకేమీ లేక దూర ప్రాంతంలో వేరే గురువులను ఆశ్రయించడానికి వెళ్ళిపోయారు. సచ్చిదానందుల వారు బ్రతికి ఉన్న రోజుల్లోనే పరమానందయ్యకు పేరిందేవి అనే సుగుణాల రాశితో పెళ్లి జరిపించి ఉన్నందున ఆయన నిశ్చింతగా కన్నుమూశారు. పేరిందేవి పెద్దగా చదువుకోకపోయినా అన్ని విధాలా భర్తకు అనుకూలవతి అయిన భార్య. పైగా ఆమెకు లోకజ్ఞానం కూడా కొంత ఉన్నది. జాలి, దయ, పరులకు పెట్టే గుణం ఇవన్నింటిలోనూ పరమానందయ్యకు సరిజోడిగా సరిపోయింది. చంద్రలేఖ శాపంతో మునికుమారులు పరమానందయ్య శిష్యులుగా మారడం. చాలా కాలం క్రితం దండకారణ్యంలో శ్వేతవర్ణ మహర్షి అనే గొప్ప ఋషి నివసించేవాడు. ఆయనకు 12 మంది శిష్యులు ఉండేవారు. వీరు మహాజ్ఞానులు, కానీ అమాయకులు. స్త్రీ పురుష భేదం తెలియని నిష్కల్మష హృదయులు. ఒక పౌర్ణమి రాత్రి వారు ఔషధ మూలికలను సేకరించేందుకు అడవిలోకి వెళ్ళారు. చంద్రకాంతిలో మెరిసే అరుదైన మూలికలను సేకరించుటకు అర్ధరాత్రి దాకా అడవిలో తిరిగారు. ఇదే సమయంలో గంధర్వలోకంలో నివసించే చంద్రలేఖ తన స్నేహితులతో కలిసి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఓ అందమైన సరస్సును చూసింది. వెన్నెలలో మెరిసే ఆ సరస్సులో ఆడుకోవాలని అనుకొని భూమికి వచ్చి తమ వస్త్రాలు ఒడ్డున ఉంచి జలకాలాటలు మొదలుపెట్టారు. అదే సమయంలో వనమూలికలు సేకరించడానికి వచ్చిన ఋషి శిష్యులు కూడా ఔషధ మూలికలు సేకరిస్తూ సరస్సు ఒడ్డుకు చేరారు. వారు అమాయకంగా చంద్రలేఖను చూస్తూ అలా నిర్గాంతులైపోయారు. వారు స్త్రీ పురుష భేదం తెలియని వారు కాబట్టి అలా చూస్తూ ఉండిపోయారు. కానీ ఆమె దాన్ని అపార్థం చేసుకొని కోపంతో వారిని శపించింది. ఓరి మూర్ఖులారా, ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూసిన మీరు జీవితాంతం వెర్రివాళ్ళుగా మారి బుద్ధిహీనులుగా పేరు తెచ్చుకోండి అంటూ శపించింది. కాస్త దూరంలో ధ్యానం చేసుకుంటున్న శ్వేత మహర్షికి ఈ విషయం తెలుస్తుంది. అతను కోపంతో చంద్రలేఖ దగ్గరికి వచ్చి, ఓ చంద్రలేఖ, నా శిష్యులు అమాయకులు. నీ శాపం అన్యాయంగా ఉంది. నువ్వు వారు ఎవరో ఏంటో తెలుసుకోకుండా శపించావు. కాబట్టి నువ్వు చేసిన తప్పుకు నువ్వు కూడా శిక్ష అనుభవించాలి. నువ్వు వారికి శపించిన విధంగానే నువ్వు అదే మానవ లోకంలో పుట్టాలి అని శపించాడు. ఆ విషయం విన్న చంద్రలేఖ భయపడుతూ, ఓ మునివర్య, నేను తెలియక చేశాను ఈ తప్పును. నన్ను క్షమించండి. నా శాపానికి విమోచనం కలిగించండి అని అడుగుతుంది. అప్పుడు శ్వేతవర్ణ మహర్షి కొంచెం శాంతిస్తూ, నువ్వు మానవ లోకంలో పుట్టి ఓ శివభక్తుడైన చంద్రవర్మని పెళ్లి చేసుకున్నప్పుడే నీ శాపం తొలగిపోతుంది అని వరమిస్తాడు. వీరు మంచితనం, శాంతం, అన్ని సుగుణాలు కలగలిపిన ఒక గురువు వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుని ఎంతో జ్ఞానాన్ని సంపాదించాక వీరికి ఈ శాపం తొలగిపోతుంది అని వరం ఇచ్చి చంద్రలేఖ అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. శ్వేతవర్ణ మహర్షి తన శిష్యుల వద్దకి వచ్చి వారిని ఓదారుస్తూ, మీరేమీ గాబరా పడవలసిన అవసరం లేదు. మీరు అజ్ఞానులుగా మారి వెళ్తూ కళింగ ప్రాంతంలో ఉన్న పరమానందయ్య గారి దగ్గరికి చేరుకొని అతనికి శిష్యర్కం చేయడం వలన మీ శాపానికి విమోచనం కలుగుతుంది. అతని దగ్గర మీరు ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చును. మీకు శాప విమోచనం జరిగాక మీరు మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావచ్చును అని గురువు వారిని ఓదారుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే ఈ శిష్యులు మందబుద్ధులుగాను అజ్ఞానులుగాను మారిపోతారు. వీరు అలా అన్ని గ్రామీణ ప్రాంతాలకు తిరుగుతూ ఎక్కడెక్కడో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర శిష్యర్కం కోరుతారు. కొంతమంది వీరి వాలకాన్ని చూసి చేర్చుకోరు. మరి కొంతమంది వీరిని చేర్చుకున్నా వీరి అజ్ఞానము, తెలివి తక్కువతనం వలన వారు భరించలేక అక్కడి నుంచి పంపించేస్తారు.
ఇలా చాలా రోజులు చాలా దూరం వరకు ప్రయాణించి చివరకు కళింగ ప్రాంతంలో ఉన్న పరమానందయ్య గారి దగ్గరికి చేరుకుంటారు. వీరు 12 మంది పరమానందయ్య గారి కాళ్ళ మీద పడి, మాకు ఎవ్వరూ లేరు, మేము అనాథలం గురువు గారు, మమ్మల్ని చేర్చుకోండి, మేము తెలివి తక్కువ వారమని మమ్మల్ని ఎవ్వరూ చేర్చుకోవటం లేదు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మీ శిష్యులుగా మమ్మల్ని చేర్చుకోండి. పరమానందయ్య గారు కూడా ఆ 12 మంది ముఖాలలో ఉన్న అమాయకత్వం చూసి కాదనలేక వారిని ఆయన శిష్యులుగా చేర్చుకుంటారు.